Hello friends, welcome to DSC and Groups Zone new YouTube ఛానల్. ఈనాటి ఆంధ్రప్రభ దినపత్రికలో మెగా డిఎస్సిపై కొత్త ఆశలు అనేటటువంటి ఒక వార్తా కథనం అనేది వచ్చింది. ఇందులో ఉన్న అంశాలని ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం. 39,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, 13 నుంచి 15,000 పోస్టుల భర్తీకి సన్నాహాలు, అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత అన్న వార్తా కథనం అనేది ఈనాటి ఆంధ్రప్రభ వార్తాపత్రికలో వచ్చింది. ఆ వార్తా కథనాలని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం. గత 5 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవటంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో డిఎస్సి అభ్యర్థులలో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఇప్పటికే చాలా కాలంగా జాప్యం జరుగుతున్న డిఎస్సి ఫైళ్లపైనే తొలి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులకు గాను నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 2019 ఎన్నికల ముందు 23,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తూ మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పిన వైసీపీ అధికారం చేపట్టిన అనంతరం ఒక్క డిఎస్సికి కూడా నోటిఫికేషన్ను విడుదల చేయలేదు. అభ్యర్థుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావటంతో ఈ ఏడాది ఎన్నికలకు ముందు 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేశారు. కానీ ఆ తదుపరి ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో పరీక్షలు నిలిచిపోయాయి. 6,100 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయటంపై అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకతను చూపారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడుతున్న ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానంలో 13 నుంచి 15,000 పోస్టులను భర్తీ చేసేలా నోటిఫికేషన్ను విడుదల చేయటానికి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పురపాలక స్కూల్స్లో సుమారుగా 2,300 పోస్టులు ఖాళీలు ఉండగా 2022లో విద్యా వాలంటీర్లను ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 ఖాళీలలో పురపాలక స్కూళ్లలో 360 ఖాళీలు చూపడంపై మున్సిపల్ స్కూల్స్ ఉపాధ్యాయులు వ్యతిరేకత చూపించారు. ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరగనుండటంతో 360తో పాటు అదనంగా పోస్టులను చూపాలని మున్సిపల్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇకపోతే పాత నోటిఫికేషన్ విషయాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే పాత నోటిఫికేషన్లో 6,100 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్జిటి పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ మరియు ప్రిన్సిపల్స్ 215 ఈ విధంగా ఉన్నాయి. వీటికి సుమారు 3,30,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ పరీక్షలు జరగలేదు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనటంతో డిఎస్సి పరీక్షలకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది.
ఎన్నికల కోడ్ వల్ల పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని నూతన ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే తగు సూచనలతో ఆదేశాలను జారీ చేసింది. ఇకపోతే అప్రెంటిస్ విధానంపై సందిగ్ధత. గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిన కొద్ది రోజులకే అప్రెంటిస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. డిఎస్సి పరీక్షలలో అర్హత సాధించి 2024-25 విద్యా సంవత్సరంలో విధుల్లో చేరే అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ను అమలు జీవో విడుదల చేశారు. గౌరవ వేతనం తరహాలో బేసిక్ పే మీద తొలి ఏడాది ప్రతి నెల 50%, రెండవ ఏడాది 60% చొప్పున జీతం చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. 2 ఏళ్లు ముగిసిన తరువాత యథావిధిగా ప్రస్తుతం ఉన్న ఎస్జిటి, ఎస్ఏ, పీజీటీల బేసిక్ పేల ప్రకారం జీతాలను చెల్లించేలా అప్రెంటిస్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తొలి 2 ఏళ్ల పాటు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రతి నెల పొందే పిఎఫ్, జీపీఎఫ్, హెల్త్ తదితర బెనిఫిట్లు ఉండవు. ఈ 2 ఏళ్ల పాటు డిజిటల్ విద్యా విధానాలపై ఐబీ సిలబస్, పాఠశాలల్లో అమలవుతున్న ఇంటరాక్టివ్ ప్యానెల్స్, టోఫెల్, ట్యాబ్ ఆయా యాప్లపై శిక్షణ ఇవ్వనున్నట్లు అప్పటి ప్రభుత్వం పేర్కొంది. అయితే కొత్త ప్రభుత్వం బోధనేతర పనులను ఇకపై ఉపాధ్యాయులకు అప్పగించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత గత ప్రభుత్వం తీసుకువచ్చిన అప్రెంటిస్ విధానాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు. నూతనంగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో అప్రెంటిస్ విధానంపై నూతన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఈనాటి మెగా డిఎస్సి వార్తా కథనం యొక్క సారాంశం. చూస్తూ ఉండండి. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకి నేను వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.